మార్నింగ్ ఫ్రెండ్స్. అయ్యో పాపం మన బంధువులేలే మన ఇంట్లో గది రెంట్‌కి ఇస్తే బాగా బతుకుతారు అని ఇంట్లో చేర్చుకుంటే వచ్చే నష్టాలేంది, కష్టాలేంది, లాభాలేంది, దీని గురించి చెప్తానండి. మా అమ్మ ఒక్కటే ఉంటుందండి సింగరాయకొండలో. నాకొక్కదానికి పొద్దుపోవట్లేదని చెప్పి వాళ్ళ మేనత్త మనవడికి ఇల్లు రెంట్‌కి ఇచ్చింది. వద్దమ్మా అని చెప్పా. లేదులే, నా ₹300 వెనక చిన్న గది ఒకటి ఉంది. ఆ గది ఇస్తే మాకు ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది. లోపల చుట్టూ కాంపౌండ్ వాల్. ఒక గది ఇస్తే నాకు కూడా తోడుగా ఉంటారయ్యా. నేను ఒక్కదాన్నే ఉండేది. వాడు మంచోడు, బాగా కష్టపడి పని చేసుకొని పోతాడు. మంచి తెలివితేటలుండి మంచి అని చెప్పింది. వద్దమ్మా, కావాలంటే బయట ఎక్కడైనా ఇప్పించి ఉంచు, అంతేగాని మన ఇంట్లో వద్దు అని చెప్తే వినకుండా ఇచ్చింది. నేను ముందే చెప్పాను, నష్టపోతావు, జాగ్రత్త, తస్మాత్ అని. వినలేదు. అతను బాగా పెదమ్మ అంట బాగా ప్రేమగా మా అమ్మతో ఉండేవాడు. మంచి పనివాడే, కార్పెంటర్ వర్క్ మంచి పనివాడే. ఆ పనితనాన్ని చూసి మా అమ్మ దగ్గర ఒక గుణం ఉంది. ఎప్పుడు ఇతరులను నెత్తిన పెట్టుకొని నన్ను చులకనగా చూస్తాయి. నా కొడుకు ఎందుకు పనికిరాడు, చూడరా వాడు ఎంత సంపాదిస్తున్నాడు అని. ఎవరైనా సరే కుటుంబాన్ని ఇతరుల దగ్గర, మా కుటుంబాన్ని, నా కోడలకు తెలివితేటలేవు, నా కొడుకు తెలివితేటలేవు, నా మనవరాలు తెలివితేటలు అని చెప్పి మాకు ఎప్పుడు కూడా డౌన్ చేస్తూ ఎదుటి వాళ్ళని పొగుడుతూ మమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉండే స్వభావం అమ్మది. అంటే ఆమెకు ఎందుకు ఆ స్వభావం అని తెలియదు, కానీ ఒక నేనంటే ఎందుకు పనికిరానోడు ఏం తెలియదు అని ఒక ఇది ముక్కు వైపు ఎవరితో కలవడని. సరే, నేను ఎవరితో ఎందుకు కలవలేదనేది మిగతా రాబోయే వీడియోలో చాలా వీడియోలు వస్తాయి. నాకు జరిగిన నష్టాలు కష్టాలు అని చూస్తుండండి. అమ్మ వద్దు, నువ్వు 100% నువ్వు నష్టపోతావు, వద్దు, ఇల్లు బాడికి వద్దు అని చెప్పా. నా మాట ఇలా ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం రోజులు అతను చేసే పని అంతా చూసింది. అతని వల్ల వచ్చేది మాకు ₹300 బాడిగ అయితే, మా ఇంటికి జనరల్గా వచ్చే కరెంటు బిల్లు ₹80 ₹90 వస్తుంది. మా అమ్మ ఏం వేసుకోదు, ఒక ఫ్యాన్, ఒక లైట్. అతను ఈ కార్పెంటర్ వర్క్ చేస్తాడు కాబట్టి ఈ తోపడ మిషన్లు అవి చేయటం వల్ల నెలకి కరెంటు బిల్లు 700 వచ్చేది. 700 పెద్దమ్మ నువ్వు సగం నేను సగం అని చెప్పేవాడు. అంటే చెరు ₹350. మాకు ₹100 వచ్చే కరెంటు బిల్లు, ₹90 వచ్చే కరెంటు బిల్లు 700 అయితే అతను ఇచ్చే బాడిగ ₹350. కరెంటు బిల్లుకి పోను ఇంకా మా చేతి 200 పడుతున్నాయి అనమాట. చూడు ఎంత తెలివిగా ప్రవర్తించారు వాళ్ళు. సరే, ఇంకా అతను చేసే పని అవి చూసి బాగా ప్రేమగా మాట్లాడుతుంటే, అతని భార్య ప్రేమగా మాట్లాడుతుంటే ఇంకా కనెక్ట్ అయిపోయింది బాగా. అంటే ఎవరే తీసుకొచ్చిన డబ్బులు ఇస్తూ అత్త చేతిలో పెడుతూ అతను పనిచేసిన డబ్బులు ఇదిగో పెద్దమ్మ అని చెప్పి అతనికి బీరువా ఏం లేదు కాబట్టి మా అమ్మకి ఇచ్చి మళ్ళీ మా అమ్మ దగ్గర తీసుకుంటుంటే అట్లా అలవాటు చేశారు. మా అమ్మ అనుకుంది, అబ్బాయి వీడు ఇంత సంపాదిస్తున్నాడా అది ఇది అని అనుకుంది మా అమ్మ. అనుకుంటే నేను చెప్పాను, అమ్మ అదంతా ఫేక్, నమ్మద్దు. నాకు అనుభవం, చిన్నప్పటి నుంచి నేను మోసపోవడం అలవాటు కాబట్టి నువ్వు ఎన్నోసార్లు అయినా కానీ మోసపోతావని చెప్పాను. ఏం లేదు. అతనికి గ్రూపులో లోన్ ఇప్పించింది. నేను ఆటో కొనుక్కుంటానంటే గ్రూప్లో లోన్ ఇప్పించింది. వేరే సీటీ పాట వేసుకోవడానికి అవకాశం మా ఇంట్లో ఉండే అబ్బాయి అని చెప్పి వాళ్ళకి చెప్పి సీటీ పాట వేసింది మా అమ్మ గట్టే కాడ. టోటల్గా ఏం చేసిందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా మేనేజ్ చేశాడు. ఆ తర్వాత మా అమ్మకి మొత్తం 1,50,000 మా అమ్మకి నష్టపరిచాడు. అంటే గ్రూప్ లోన్ కట్టకపోతే మా అమ్మాయి కట్టుకుంది. మా అమ్మ పర్సనల్గా డబ్బులు ఇచ్చింది. 1,50,000 అని చెప్పింది నాకు చనిపోయేటప్పుడు. ఇంకా మళ్ళీ అతని వల్ల ఇంకో జరిగిన నష్టం ఏంటంటే, అతను సీటీ వేయించింది కదా మా అమ్మ ఇంకోసారి, ఆ సీటీ పాడుకున్న ఆ డబ్బులు అతను తీసుకున్నాడు. వాళ్ళకి దగ్గర మా అమ్మ సీటీ కట్టిన డబ్బులు ఒక 50,000, వాళ్ళకి వడ్డీగా ఇచ్చిన 60,000, మొత్తం 1,10,000 మీ వాడు మాకు ఎగ్గొట్టాడు. అందుకని వాళ్ళు మాకు ఎగ్గొడితే మేము మటుకు ఏం చేయగలం, నువ్వు చెప్తే కదా అతని చేత సీటీ కట్టించుకుంది, అతను ఎగ్గొట్టాడు, అందువల్ల మేము మీకు ఏం చేసుకుంటూ చేసుకోమని వాళ్ళు అన్నారు. అంటే అతని వల్ల టోటల్గా నష్టం 2,60,000 అంత నష్టం జరిగింది. ఇంకా తర్వాత అతను ఇల్లు ఖాళీ చేయించేసరికి మళ్ళీ మా నాన్న తంటాలు పడ్డాం. అయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు అనేది ఇంటికే ఎన్నో తంటాలు పడి ఖాళీ చేయించేసరికి మా తలప్రాణం తోక్కొచ్చింది. అందుకే ఇప్పుడు ఆ తర్వాత మా అమ్మ ఏడిసి, అయ్యా నువ్వు చెప్పిన మాట లేదు, నువ్వు చెప్పిన మాట అంటే ఏడిసిద్ది, మోసపోయినప్పుడల్లా ఏడిసిద్ది. తర్వాత మళ్ళీ ఏదో ప్రకారం ఆమెకు ఎవరన్నా బాగా మంచిగా మాటలు చెప్తే మీకేం తెలియదు, ఊరుకోండి, అందరిని కాదంటారు, అందరితో గొడవలు పెట్టుకుంటారు, ఎవరు వద్దంటారు అని చెప్పని అని అంది. సరే నీ ఇష్టం అమ్మ అని చెప్పి ఆమె కష్టమే కదా, మన డబ్బులు ఏం లేదు, ఆమె కష్టమే, నష్టపరుస్తుంది. అట్లా మొత్తం అతను ఇంట్లో బాడికి అయిన వాడిని బాడికి చేర్చుకోవటం వల్ల, మనవాడే అనటం వల్ల జరిగిన నష్టం అది. మొత్తం అతని వల్ల జరిగిన నష్టం అప్పుడు 2011లో 12లోన మొత్తం అతని వల్ల జరిగిన నష్టం మాకు వచ్చింది 2,50,000 2,60,000 నష్టం జరిగింది. ఎవరైతే అయిన వాళ్ళని పక్కన చేర్చుకుందో మా చనిపోయినప్పుడు ఒక్కరు కూడా చూడటానికి కూడా రాల. ఎవరైతే నా వాళ్ళని దగ్గరికి తీసిందో ఒక్కరు రాల. ఆ చర్చికి పోతే ఆ చర్చి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు కూడా అన్ని చేస్తాను కానీ ఏం చేయలేదు, డబ్బులు మేము పెట్టుకున్నాం. కాకపోతే వాళ్ళు పక్కన నుంచి నుంచున్నారు ధైర్యానికి. అక్కడ బూడ్స్ పెట్టడానికి స్థలం ఇచ్చారు, అంతవరకు వాళ్ళకి ధన్యవాదాలు. ఆమె నెల చర్చికి దశభాగం కట్టేది, దానికి వాళ్ళ వరకు చాలా వరకు కృతజ్ఞత ఆ చర్చి వాళ్ళు ఇచ్చారు.
పెట్టి కొట్టించేదానికి కానీ డబ్బులు మనం పెట్టుకున్న పైన దగ్గరుండి అన్ని వాళ్ళు చేసుకున్నారు. ఇలా ఉంటుందండి అయిన వాళ్ళంటే. అన్నీ ఉన్నప్పుడు అయిన వాళ్ళు వాళ్ళని కానీ దగ్గరికి కానీ చేర్చుకుంటే మనం పూర్తిగా శతకోపం పెట్టి వెళ్తారు. నేనేం అనుభవం లేకుండా చెప్పట్లేదు. ఇంకా తర్వాత ఏం చెప్తాను, మనం ఇలా నమ్మి దగ్గరికి అతను మా దగ్గర చేర్చింది కూడా మాకు అయిన వాళ్ళే. వాళ్ళే చేర్చారు. ఆ రోజు చెప్పా, మీ ఇంట్లో వాడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టదు, ఇంకెక్కడ బయట ఇప్పించలే నా మాటలా. ముందుగానే ఊహించి చెప్పాను. నా మాట మా అమ్మ నమ్మలేదు. అలాగే వేరే వాళ్ళ డబ్బులు అంటే వాళ్ళ అక్కగారి డబ్బులు తీసుకొచ్చి వడ్డీకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎగ్గొడితే ఆ డబ్బులు ఏం 2 రూపాయలు వడ్డేసి వాళ్ళకి కట్టింది. అలా అడ్డం ఉండి మన వాళ్ళని బాగుపరచాలనుకునే వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అంటే నష్టపోతే మనం పోతాం. అడ్డం మీ నమ్మకం ఇచ్చాం కాబట్టి మీరే కట్టుకునేది. ఇప్పుడు 2 విధాలు మేము నష్టపోయాం. మీరు చెప్పబట్టి ఇక్కడ మేము అతనికి సీటీ వేసుకున్నాం. అందువల్ల నీకు ఆ సీటీ డబ్బులు ఎగ్గొట్టారు, మా సీటీ డబ్బులు ఎగ్గొట్టారు, మా దగ్గర వడ్డీ దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళు ఎగ్గొట్టారు. అక్కడ వాళ్ళ అక్కగారు డబ్బులు తెచ్చారు, నాకేం సంబంధం, నిన్ను నమ్మించాను కాబట్టి నాకు వాళ్ళు ఎగ్గొట్టిందంత నాకు సంబంధం లేదు. నువ్వు కట్టమంటే ఏం 2 రూపాయలు అడిగితే వాళ్ళ అక్కగారికి కట్టడం జరిగింది. ఇలా ఎవరికో మేలు చేయాలని మనం ఇబ్బందులు పడటం, మనం చాలా చిక్కులు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. ఇవన్నీ సక్రంగా ఉన్నట్టు ఈరోజు మేము అయిన వాళ్ళు సానుభూతి మీద ఆప్యాయత మనోళ్ళు ఇప్పుడు ఎందుకు మనోళ్ళు అందరిని ఎందుకు దూరం చేసుకుంటే మనోళ్ళని దగ్గర తీసడం వల్ల అందరి పట్ల ప్రేమగానే ఉండడం, అందరి పట్ల అభిమానంగా ఉండడం ఉన్నందుకు ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా వాత పెట్టి ఏదో ఒక విధంగా నష్టపెట్టి కష్టపెట్టి మోసపోతున్నాం. అవతల వాడు ఉపయోగించుకొని మనల్ని వదిలేస్తున్నాడు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం కాబట్టి, ఫేక్గా ఉన్నాం కాబట్టి వాడు మనకు నిజాయితీని, మన సెంటిమెంట్ని, మన ప్రేమని స్వార్థం కింద వాడుకుంటున్నాడు. అందుకని నేను అయిన వాళ్ళంటే దగ్గరికి రాయింది. అయిన వాళ్ళతో నటించడం అలవాటు చేసుకుంటే ఇబ్బంది లేదు. ఎలా అంటే మీకు ఏదైనా అవసరమైతే నేనుండా అని చెప్పి అవసరం టైంలో టక్కర మొహం తప్పించి పక్కకు పోవటం, అది ఈ రోజుల్లో ఇదనమాట. నాకు బాగలేనప్పుడు ఒక అతను అలాగే మా అమ్మ చెప్పాడంట, నీకెందుకు నేనుండా, ఖర్చు పెట్టుకోండి, 2 లక్షలు కావాలి నేను ఇస్తాలే అని తీరా ముగ్గులోకి వచ్చేసరికి ముఖం సాటేసాడు. ఎట్లా మా దేవుడి దేవాలు మేము ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి మా దగ్గర ఏదో ఆ సొమ్ము బొమ్మ బ్యాంకులో పెట్టుకుని రాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే వాళ్ళని నమ్ముకుంటే ప్రాణాలు పోవాల్సి వచ్చింది పరిస్థితి అది. అందువల్ల మేము ఉండాం, మీకెందుకనే వాళ్ళని నమ్మొద్దు. అది బంధువుల వల్ల నష్టం బంధువుల్ని ఇళ్లలో చేర్చుకుంటే వచ్చే నష్టం ఇది ఒక ఎపిసోడు. దీనికి ముందు జరిగిన మాకిక్కడ మా కుటుంబంలో మేము అయిన వాళ్ళందరిని దగ్గర తీసుకొని మేము ఎలా నష్టపోయామనేది, అసలు ఇప్పుడు అక్కడి నుంచి మేము ఎందుకు బయటకు వచ్చాము, వాళ్ళే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు వాళ్ళ దెబ్బకు మేము బయటకు రావాల్సి వచ్చింది. అంటే మన వాళ్ళే కదా అన్నదమ్ముల పిల్లకాయలని, అక్కచెల్లెల పిల్లకాయలని దగ్గర చేరిస్తే కుటుంబం ఎలా నష్టపోయింది అనేదానికి ఏ ఉదాహరణ. లాస్ట్కి ఎవరు నమ్మకపోతే మళ్ళీ వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఊర్లో గలవరని సమాజం మమ్మల్ని ఎందుకు నిందిస్తుంది అనేది మీకు అర్థమవుతాడు చెప్పాలంటే మా వీడియోలని చూస్తుండండి. ఇంకోటి మా అత్త అందరినీ, మా అత్తగారు ఏం చేస్తారంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారండి. మమ్మల్ని అప్పటికి అందరినీ గుడ్డిగా వాళ్ళు చెప్పిన బయట వాళ్ళు చెప్పిన మాట్లాడదు. ఇట్లా మోసపోతూ వస్తున్నాం. మా అమ్మ ఏం చేస్తుందంటే ఆమె ప్రేమగా వాళ్ళందరూ ఆమెతో ప్రేమగా మాట్లాడతారు. నీ కొడుకు శాత కానివాడు, నీ కొడుకు నమ్ముకుంటే ఏం తెలియదు వాళ్ళని చెప్పి మా మీద ఓదర కొడుతుంటే ఆమె ఎందుకు నమ్మాల్సి వచ్చింది కూడా నెక్స్ట్ వీడియో చెప్తా. ఎందుకు నమ్మాల్సి వచ్చింది, మమ్మల్ని ఎందుకు, మా మీద ఆమె ఎందుకు అంత కక్ష కట్టింది, కన్నతల్లి అనేది నెక్స్ట్ వీడియో చెప్తా మొత్తం. ఎందుకంటే ఇక మనం ఎందుకు ఇలా జరుగుతుందని మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకి, ఎందుకు ఇలా ఇలా తయారాడి వీళ్ళ కుటుంబం ఎందుకు ఇలా అందరిని చూస్తే భయపడుతుందనే దానికి వివరణ చెప్పాలి కదా. చెప్తాను, మా వీడియోలు చూస్తుండండి. అయిన వాళ్ళని చెప్పి ఇంట్లో చేర్చుకుంటే వాళ్ళ వల్ల జరిగే నష్టాలు కష్టాలు, మనోడే అనుకుంటే జరిగే నష్టాలు ఇవి. మనోడంటే దూరంగా ఉంచండి, మనోళ్ళంటే పెళ్ళిళ్ళకి పేరెంటాలకు పోయినప్పుడు చదివింపులు ఇచ్చిరండి. మనోడంటే ఏదో మన చేతనే సహాయం చేసి దూరంగా పెట్టండి, అంతే. దగ్గర తీసుకొచ్చి పెట్టుకుంటే బట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అల్లుల్ని ఇళ్ళకాడ తెచ్చి పెట్టుకుంటే కుటుంబాలు ఎట్ట పతనం అవుతుందని రేపు నెక్స్ట్ వీడియో చెప్తా. ఇంటి అల్లుళ్ళు ఊర్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఆ కుటుంబం ఎలా పతనం అయింది, దానికి ఉదాహరణ మా కుటుంబమే, అది చెప్తాను. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.